చరణ్ ఇంట్లో రిటైర్ అయ్యాక కూడా చరణ్ తన కూతురి పెళ్లి పనులన్నీ ఘనంగా ఎంతో ప్రేమగా చేసుకుంటూ ఉన్నాడు. కూతురు పెళ్లి ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ అబ్బాయితో కుదిరింది. ఇంట్లో అంతా ఆనందమే. అంతలోని అతని నెయ్యర్ ఫ్రెండ్ అర్జున్ ఇంటికొచ్చాడు. అర్జున్ నవ్వుతూ, అయ్యో చరణ్, ఎంత మంచి కుటుంబం దొరికింది నీ కూతురికి. ఇంత రిచ్గా లగ్జరీగా పెళ్లి ప్లాన్ చేస్తున్నావేంటిరా? మనమిద్దరం కూడా ఈ ఏడాదే రిటైర్ అయ్యాం కదా, ఇంత పెద్ద ఖర్చులు ఎలా చేస్తున్నావు? చరణ్ చిన్న నవ్వు నవ్వాడు. చరణ్: అర్జున్, 10 ఏళ్ల క్రితమే, అంటే 12 ఇయర్స్ బ్యాక్ నేను చెప్పాను గుర్తుందా? మేఘా డెవలపర్స్లో ప్లాట్ తీసుకుంటున్నానురా అని. అప్పుడే నేను నా లక్కీ నంబర్ 9 ప్లాట్ కొనేశాను. నిన్ను కూడా ప్లాట్ కొనమన్నాను కాని నువ్వు రాలేదు. ఆ రోజు నేను తీసుకున్న ఆ ప్లాట్, అదే నేడు నా కలలను నిజం చేసింది. అర్జున్ ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి, ఎలారా? చరణ్ చిరునవ్వుతో, నా కళ్ళూ నమ్మలేనంతగా ప్లాట్ విలువ పెరిగిందర్జున్. ఆ లక్కీ నంబర్ 9 ప్లాట్లోని సగం అమ్మేశాను. అది నా కూతురి పెళ్లిని ఘనంగా రాజకుమార్తె పెళ్లిలాగా చేయడానికి చాలయింది. మిగిలిన సగం ప్లాట్పై చిన్న అందమైన ఇంటిని కట్టేశాను. ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ కూడా కంఫర్ట్గా, టెన్షన్ లేకుండా సాగుతోంది. అర్జున్ ఆశ్చర్యంతో, కొంచెం పశ్చాత్తాపంతో, అంటే ఒకే నిర్ణయం జీవితం మొత్తం మార్చేస్తుందన్నమాట. చరణ్ చేయిమీద చేవేసి, అవునురా అర్జున్, మనకు అప్పట్లో చిన్న నిర్ణయం అనిపించినా దానివల్లే నేడు నా కుటుంబం సంతోషంగా ఉంది. మేఘా డెవలపర్స్ ప్లాట్ నిజంగా నా జీవితాన్ని మార్చింది. ఇద్దరూ నవ్వుకుంటూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. చరణ్ మనసులో థ్యాంక్స్ టు మేఘా డెవలపర్స్ అనుకుంటాడు.